దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆదివారం అండి. బెల్లంపల్లి సంఘం అంతా బెల్లంపల్లి మందిరం, ప్రామిస్ ల్యాండ్ మందిరం, మరి 5 to 6 ఇలా కంటిన్యూ ఆరాధనలు. అంతేకాక ఎంతమంది దీవించబడుతున్నారు, ఈ పరిచర్య ద్వారా ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు. మరి ఆగస్టు 27 మనకి 50 దినాలు, మరి 14 సంవత్సరం ప్రారంభ సభ పరిశుద్ధాత్మదేవుడు బలంగా ప్రారంభించబోతున్న మీ అందరు కూడా కుటుంబాలుగా రండి. మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకున్నాడు, ఆయన నీ పట్ల కృప చూపుతాడనే ధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే మనకున్న ధైర్యం, మన బలము దేవుడే. ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నీ సమస్య నెరిగినవాడు, నీ జీవితాన్ని చూసే దేవుడు, నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకునేవాడు, నిన్ను విడువని దేవుడు, గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. అందుకోసం ప్రతి బిడ్డకు తెలుసుకోవాలని దేవుడు నాతో మాట్లాడుతుండే ధైర్యంతో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను శ్రమలో తోడై ఉండేదను, విడిపించి అతడిని గొప్ప చేసేదను. దేవుడట నీ ప్రార్థన విని నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడట. వింటున్నారా? అంటే మొర వింటాను, నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. దేవుడికి ఎంత ప్రేమ అండి! అంటే ఆయన ఎద్దుకు వస్తే చాలు, మనం ఆయనతో చెప్తే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు. వినటానికి సిద్ధంగా ఉన్నాడు, విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత మంచి దేవుడిని కలిగి ఉన్న మనకేం భయం అండి? ఈ రోజు నుండి మీరు దేవుని తట్టు చూసే బిడ్డలుగా ఉండండి. ఇంతకు ముందు పెట్టిన ప్రతి మొర విన్నాడు, ప్రతి ప్రార్థన అంగీకరించాడు, ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు, నీకు తోడై ఉంటాడు. నీ మొర విని నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదని ఈరోజు వాగ్దానం. గట్టిగా పట్టుకొని ప్రేయర్ చేసుకో. నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు వాగ్దానం విన్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాలు, కృంగి ఉన్న వారిని విడిపించి ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇచ్చి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, అప్పుల బాధ నుంచి, కోర్టు కేసులు, ఇతర సమస్యల నుండి విడిపించి, అయ్యా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను గొప్ప చేయండి, ఆశీర్వదించండి. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ మా సంఘాల్లో రేంజ్ కావాలి. అందరూ కూడా దీవించబడాలి. ఈరోజు ఏ దేశ రాష్ట్రాల్లోనూ మా బిడ్డలందరూ క్షేమంగా రక్షణలోకి రావాలి. అయ్యా ప్రతి సేవకురాలు మీరు వారి పిల్లల్ని, వారి సంఘాలని అభివృద్ధి పరచాలి. ప్రతి కుటుంబానికి విడుదల మీరు దయచేసి అందరికీ మీరు తోడై ఉండమని, గర్భం లేని గర్భాలు తెరిచి, పిల్లలు గర్భిణీలకు మంచి ప్రసవం ఇచ్చి, ఎవరికే సమస్య ఉన్నా మా ప్రార్థన విని విడిపించి వారిని గొప్ప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వేదనలోనే పాట వింటున్నారా? అద్భుతమైన సాంగ్ అది. మనకి 50 డేస్కి ప్రారంభంగా ఇచ్చిన పాట అది వినండి. మా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయింది. జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో కూడా ఉంటుంది. ప్రభు మనకిచ్చిన చక్కటి వాగ్దానం పాట నా వేదనలో. అంతేకాక ఆగస్టు 27 మరి 50 దినాలు 14 సంవత్సరం ప్రారంభ సభ బెల్లంపల్లిలో ఉదయం 7 గంటలకి కుటుంబాలుగా రండి. చక్కగా వైట్ డ్రెస్తో అందరం కలిసి ఆరాధించి వాక్యం విని ప్రారంభిద్దాం. అక్టోబర్ 15 ముగింపు సభ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు నడిపించి దీవించింది గాక. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అన్నమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. నీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు.